దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత కింకరోస్మి హృషీకేశ భూయో భూయోస్మి కింకరః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చును. అందుకే అంటున్నాం, సర్వేషు దేశకాలేషు, సకల దేశకాలముల సర్వకాల సర్వావస్థల యందు కూడాను, సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత, సకల విధ అవస్థల యందు కూడాను నేను ఏ ప్రాంతంలో ఉన్నా, అక్కడ ఏ కాలము నడుస్తూ ఉన్నా, భూత భవిష్యత్ వర్తమాన కాలములైన వసంత ఋతువో గ్రీష్మ ఋతువో ఆ 6 ఋతువులు ఏదై ఉన్నా, 12 మాసములలో ఏ మాసమై ఉన్నా, 7 వారములలో ఏ వారమై ఉన్నా కూడా నాకు ఒకే ఒక్క ఫలం కావాలి. ఆ ప్రతి క్షణము కూడా భగవత్ కైంకర్యం చేసుకోగలగాలి, నేను ఏ దేశంలో ఉన్నా కూడా. అందుకే అంటున్నాం, సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత. మరి ఏం కావాలయ్యా ఈ దేశకాలాల్లో, సర్వ అవస్థలలో నీకేం కావాలి? బాల్య యౌవన కౌమార వార్ధక్యములు అనబడేటువంటి ఈ అవస్థలలో ఏం కోరుకుంటున్నావు అంటే ఒకే కోరిక, కింకరోస్మి హృషీకేశ భూయో భూయోస్మి కింకరః. కింకరోస్మి, నేను నీ యొక్క కింకరుడుగా ఉండాలి, నేను నీ యొక్క కైంకర్యము చేసుకోగలగాలి. ఈ ఒక్కటి చాలు, ఇంకేది కూడా వద్దు. అందుకే కింకరోస్మి హృషీకేశ భూయో భూయోస్మి కింకరః. మరలా 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 నీ యొక్క సేవకుడుగా ఉండగలిగేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు చాలు, మరేది కూడా అవసరం లేదు అంటూ ఈ ఒక్క గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ, భగవత్ కైంకర్యంతో విఖనోమునీంతుల వారు మనకు చెప్పినట్టుగా సగుణే బ్రహ్మణి బుద్ధిని నివేశ్య పశ్చా నిర్గుణమాశ్రిత్య నిత్యం మోక్షే యత్నం కుర్యాత్ అన్నట్లుగా, గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని చెప్పినట్లుగా, మన గురువులను ఆశ్రయించి ఈ పదాలకు అర్థమును ఎరిగి భగవత్ కైంకర్యము భక్తి మార్గంతో మనం చేసే ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని ఎంతో గొప్పగా సార్థక్యం చేసుకుందాం. విశేషించి ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.